టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ఎన్నేళ్లైన డాక్టర్ వైఎస్ఆర్ పాలనా స్మృతులు చెక్కుచెదరని దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ కు ఆశయ సాధనకు కృషి చేయడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళులని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, రుడా చైర్మన్ మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి అన్నారు. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక తిలక్ రోడ్డు పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో సోమవారం స్వర్గీయ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఆయన పెట్టిన పథకాలు ఇంకా అన్ని ప్రభుత్వాలు కూడా కొనసాగించాల్సిన పరిస్థితి. ఇవాళ ఆయన ఏప్రిల్ 3వ తారీఖున చేవెళ్లలో ప్రారంభించి 1600 కిలోమీటర్లు ఈ రాష్ట్రం చివరి వరకు ఇచ్చాపురం వరకు సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకుని చక్కని సంక్షేమ పథకాలు రూపకల్పన చేసి ప్రజలు ఎలా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారో ఒక డాక్టర్గా గుర్తించి ప్రజలకు వచ్చే అవసరం అని పీజీ రియంబర్స్మెంట్ పెట్టి ఆరోగ్యశ్రీ అనేది రూపకల్పన చేసి ఎంతోమందికి ఈ గుండె ఆపరేషన్లు చేయించి ప్రజల మదిలో స్థిరస్థాయిగా నిలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నంత వరకు కూడా ఆయన పేరు స్థిరస్థాయిగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన పెట్టిన పీజీ రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇది అన్ని రాష్ట్రాలు కూడా ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయి ఆయన పెట్టిన తర్వాత. అదేవిధంగా విదేశాల్లో కూడా ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇది మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని ఇలాంటి మంచి వ్యక్తిని కోల్పోయి మనం సుమారుగా 15 సంవత్సరాలు అయింది. అయినా కూడా ఆయన మన మదిలో చిరస్మరణీయుడిగా ఉన్నాడు. ఆయన ఇదే విధంగా మనం ఆయన స్ఫూర్తితోటి ఆయన కొడుకు మనకి మంచి సుపరిపాలన అందించారు. దురదృష్టవశాత్తు సాంకేతిక లోపాల వల్ల కానీ లేదా సంస్థాగత లోపాల వల్ల కానీ మనం అధికారాన్ని కోల్పోయాం. అతి త్వరలోనే మనం మళ్ళా తిరిగి అధికారంలోకి వస్తామని చెప్పి కార్యకర్తలను అందరికీ కూడా భరోసా ఇస్తూ అందరూ కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ సర్వే జనాసు 15వ వర్ధంతి సందర్భంగా ఆయన ఈ రాష్ట్రానికి పేర్లు మరవలేవని చెప్పి ఈ కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కార్యక్రమాలు పెట్టారో ఆరోగ్యశ్రీ, పీజీ రియంబర్స్మెంట్ ఈ రెండు కూడా ఈ రాష్ట్రం వరకు కూడా 2 పథకాలు సజీవంగా ఉంటాయని చెప్పి మనం చేస్తూ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్న మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కూడా అండగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తూ ఈ కష్టకాలంలో పార్టీని విజయ పదంలో నడిపించవలసిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్ నమస్కారాలు. అదేవిధంగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. ఎంతో మంది పుడతారు, ఎంతో మంది చనిపోతారు. కానీ ఒక కారణ జన్మడం అంటే ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఎంతో మంది ప్రజలకి దేవుడి కింద నిలబడి పేదరికం అడ్డు లేకుండా పేదరికం వల్ల అంటే హెల్త్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వచ్చి ఆరోగ్యశ్రీ పెట్టి ప్రజల గుండెల్లో మన దేవుడి కింద నిలిచిపోయారు. మరి ఈ రోజున ఎంతో మంది పిల్లలు హైయర్ ప్రొఫెషన్స్ లో సెటిల్ అయ్యారంటే అది ఖచ్చితంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా. మరి ఆ రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుని వచ్చి మరి వాళ్ళు ఇంజనీరింగ్ చదవనివ్వండి, డాక్టర్ చదవనివ్వండి. మరి రీసెంట్ గా కూడా మన మున్సిపల్ కమిషనర్ గారు అయిన దినేష్ కుమార్ గారు కూడా ఆయన నేను ఈ రోజు స్థాయిలో ఉన్నాను అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక చదవ వల్ల నేను ఫీజు రియంబర్స్మెంట్ చదువుకున్నానని చెప్తుంటే నిజంగా ఆనందం ఎంతో కాదండి. ఈ రోజు చదువుకి, ఆరోగ్యానికి గొప్ప విలువనిచ్చి గొప్ప వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి మన రచమాడే కార్యక్రమానికి వెళ్తూ మన ఆయన ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలుసు. సో ఆయన మరణవార్తిని ఎంతో మంది కట్టుకోలేక మరి గుండె ఆగిపోయిన విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. సో అంత గొప్ప వ్యక్తి కడుపును పుట్టిన గొప్ప వ్యక్తి
మరి ఈరోజు మన వైఎస్ జగన్ అన్న సో సంక్షేమ రారాజు కింద తండ్రి ఒక్కడుగు ముందుకేస్తే 10 అడుగులు ముందుకేసి మరి ఏ రకంగా సంక్షేమ పథకాలు తీసుకుని వచ్చి ఏ రకంగా 2019-24 సీఎం కింద చేశారన్నది మనందరం కళ్ళతో చూసాం. కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, జస్ట్ అడుగుంటే చాలా అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. సో మొన్న జరిగిన 2024 ఎలక్షన్లో ఎలా నెగ్గారో మన అందరికీ తెలుసు. సో ఎన్ని అనవసరం కానీ నేనైతే ఒకటే చెప్తున్నాను. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ టైంలో మనందరం కూడా పార్టీకి వెనుదంతుల నుండి మన పార్టీని ముందుకు నడిపించారు. అదేవిధంగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు మరి ఎంపీకి పోటీ చేసి ఖచ్చితంగా నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే డాక్టర్గా ఆయన ఎంతో సర్వీసెస్ చేసి ఆయన చాలా అద్భుతంగా ఊర్లో మరి ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నానని చెప్పి మరి మనకు కూడా ఒక లీడర్ కింద మనందరికీ కూడా అందుబాటులో ఉంటున్నారు. సో అదేవిధంగా డాక్టర్ గారు ప్రతి కార్యక్రమంలో కూడా, ఎందుకంటే ఈ టైంలో ఎవరో ఒకళ్ళు భుజస్కంధం మీద మోయాలి. సో వెంటనే మన ఆగస్ట్ 15 కార్యక్రమాల నుండి మరి ఇప్పుడు వర్ధంతి కార్యక్రమంలో చాలా ప్రతిదీ కూడా పార్టీకి సపోర్ట్ ఇస్తూ మన లోకల్లో ఆయన చేస్తున్న కార్యక్రమాలకి ఖచ్చితంగా మనందరూ కూడా సపోర్టివ్గా ఉంది. సో ఇందాక ఆదిక్ గారు చెప్పినట్టు ఈ అప్స్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయి. సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఫ్యూచర్ మనదే. ఎందుకంటే భగవంతుడు కూడా సో ఖచ్చితంగా ప్రజలందరూ ఇప్పుడు తెలియాలని చెప్పేమో మరి నేను అనుకుంటున్నాను. సో ఈ టైంలో మరి మనకి ఇబ్బంది పడే రోజు వచ్చింది. సో ఖచ్చితంగా మనం రానున్న రోజు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా శ్రీనివాస్ గారు అదేవిధంగా లోకల్లో అందరికీ కూడా మంచి రోజులు రాబోతుందని తెలియజేస్తూ సో ఇంత మంచి కార్యక్రమాలు ఆర్గనైజ్ చేసిన రోజు శ్రీనివాస్ గారి గారు ఆదిక్ గారికి ఇక్కడ చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ జోహార్ వైఎస్ఆర్. ఆరోగ్యశ్రీ ఆంధ్రప్రదేశ్ ని వైపు చూసే విధంగా ఆయన గొప్ప పథకాన్ని ప్రారంభించడమే కాక మనిషికి జీవితాన్ని ఆరోగ్య భద్రత ఇవ్వడమే కాకుండా మనిషి జీవనానికి కావాల్సినటువంటి పేదవాళ్ళు ఈ దేశం బాగుండాలంటే విద్యాపరంగా బాగుండాలి. విద్య బాగుంటే సమాజం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి డబ్బు లేక ఎవరు కూడా మానేయమని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి ప్రతి వాళ్ళు కూడా చదువుకుంటే వాళ్ళ కుటుంబం బాగుంటే దేశం బాగుంటుంది అని ఆలోచించి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం పెట్టినటువంటి ఘనత కూడా దివంగత రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఇంకా మరి ఇవాళ బహుశా ఆయన గురించి చెప్పాలంటే ఈ పెన్షన్స్ ఇప్పుడు ఇస్తున్న పెన్షన్స్ లో 80% నాకు నేను ఎమ్మెల్యే అయినప్పుడు రాజకీయంలో 2,000 పెన్షన్లు ఉండేవి. ఆయన వచ్చిన 20,000 పెన్షన్లు ఇచ్చారు. అంటే దాన్ని బట్టి మీరు ఆలోచించి యావత్ దేశంలోనే 60-70 లక్షల పెన్షన్లు ఆయన అప్పుడే ఇచ్చారు. ఆయన ఒక మాట అనేవాడు, ప్రతి ఒక్కటి దేశంలో ఒక పద్ధతిగా ప్రతి ఇంటికి నేను మీ ఇంటి కొడుకుగా ఇవాళ మనం చూస్తున్నాం. 6 మాసాలు మోసి కనీ పెంచినటువంటి బిడ్డలు ఎవరు కూడా చూడనటువంటి రోజు ఏమంటే ఎక్కువ మసుకు బతుకుందండి అనేది కూడా ఆ కొడుకుగా ప్రతి వాళ్ళకి కూడా పెన్షన్ శాంక్షన్ చేసిన ఘనత ఉందంటే రాజశేఖర రెడ్డి. ఇలాగ ఆయన సంక్షేమంలో ఒక ఆరోగ్యం కానివ్వండి, ప్రతి వాళ్ళకి విద్య కానివ్వండి, ప్రతి వాళ్ళ యొక్క ఆరోగ్య భద్రతతో పాటు వాళ్ళ యొక్క జీవితానికి సంబంధించిన పెన్షన్లు కానివ్వండి, ఇవన్నింటికి ఆదర్శప్రాయంగా ఒక మార్గదర్శకులు ఎవరంటే రాజశేఖర రెడ్డి. అటువంటి ఆయన జీవితం సమాజంలో చెప్పుకోవడానికి ఆయన స్కీములు ఒకటి కాదు. ఇవాళ చెప్పాలంటే ఇవాళ పౌరాత్మక సాధన ప్రాజెక్టు అంటే ఆయన 84 ప్రాజెక్టులు. ఇవాళ ఈ రాష్ట్రంలో 84 ప్రాజెక్టులు అంటే చెప్పడానికి ఎన్ని ఉన్నాయి చెప్పకుండా ఎవరు కూడా మనం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా 84 ప్రాజెక్టుల ఎలా పెట్టింది 84 అంటే ఒకటి వారు ఇవ్వాలంత అరాజు చేస్తున్నారంటే అందరూ కూడా దానికి శ్రీకారం చుట్టి ఎప్పుడో 30 ఏళ్ల కింద మాజీ ముఖ్యమంత్రి రాజీ గారు ఫౌండేషన్ వేస్తే దాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకొచ్చి ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ గా దాన్ని రూపకల్పన చేసి దాన్ని ప్రారంభించినట్టు వ్యక్తి ఆయన. ఈ రోజు 1,00,000 ఎకరాల్లో కుడి ఎడమ కాలువలు తరలిందంటే ఇవాళ ఎవరి వల్ల అవుతుంది? ఇవాళ చిన్న పని చేయాలంటే ఎవరు చేయలేకపోతున్నారు. అలాంటిది 1,00,000 ఎకరాల్లో ఇటు కుడి కాలువ అటు ఎడమ కాలువ ఇట్టించి మన రాష్ట్రం ఎన్నికైన శ్రీకాకుళం వరకు కానివ్వండి, ఇట్టించి మన విజయవాడ కలుపుతున్న నదులు అనుసంధానం ఇవన్నీ ఆయన ఎప్పుడో ఆలోచన చేసినటువంటి అటువంటి మహానుభావుడు మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాల కోసం ఆయన మనకు ఏదైతే మార్గదర్శనం ఇచ్చారో పేదవాళ్ళకంటే కన్వీన్ కూడా రాజకీయాలు వెళ్తే ఇది ఒక నోబుల్ ప్రొఫెషన్. నిజంగా పేదవాడు ఎవరైనా కష్టం వస్తే మనం చూడండి
ఏ వృత్తి అయినా ఏదైనా సరే డబ్బు లేకుండా ఫీజు లేకుండా ఎవరు చేయలేదు. కానీ ఒక్క చేయగలిగింది ఏంటంటే ఒక రాజకీయాల్లో నిజాయితీగా ఎదుటి కష్టం వచ్చి నాకు కష్టం, నాకు ఆరోగ్యం బాగలేదు, మా పిల్లల చదువులు ఎలా ఉన్నాయి, మా ఇల్లు లేదు అనేటువంటిది అంటే ప్రతిదీ కూడా చేయదగ్గటువంటి సంక్షేమ పథకాల్లో రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా ఆయన మరి మనకి ఇచ్చినటువంటి వైఎస్ఆర్ గొప్ప ఆదర్శమైనటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పాటు మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను కార్యకర్తలు చెప్పుకోవడానికి ఇప్పుడు మన మిత్రులు మాట్లాడాడు, మీరు సుబ్బారావు మాట్లాడుతూ చెప్పారు. నిజంగా ఆ రోజు మరి ఒక కార్యకర్త అంటే ఎక్కడో సుబ్బారావుని పిలిచేవాడు, ఆయన ఎంతమందిలో కృష్ణకుమార్ గారిని పిలిచేవాడు. అంటే ఎంత మెమరీ పవర్. అలాగే త్రూ రాష్ట్రంలో ఎవరైనా ఎక్కడికి వెళ్ళి పిలిచేటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే మన రాజశేఖర రెడ్డి గారు. ఆయన మన మధ్య లేకపోవచ్చు కానీ ఆయన ఆశయాలు ఎప్పుడూ ఉంటాయి. ఆయన ఇచ్చినటువంటి ప్రజా సంక్షేమ పాలనలో ప్రతి కార్యకర్త కూడా ఆయన ఆశయాలు గౌరవంలో తీసుకొని పనిచేయాలని చెప్పి అప్పుడే మనం ఆయనకి ఎదుటివాడికి పేదవాడికి అంత కలిగిపోకుండా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త పనిచేసినప్పుడే ఆయనకి నిజమైన నివాళులని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్.